నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కాపు నేస్తం అడుగుతున్నారు, కాపు కార్పొరేషన్ అడుగుతున్నారు, కాపులకి ఏం చేయట్లేదు, కాపుల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. నేను కాపులకి చేయడానికి వచ్చిన వాడిని కాదు, కాపుల కులం నాకు ఆపాదించొద్దు అని చెప్పి మాట్లాడారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు కనీసం కులభావం తెచ్చుకోండి, కులభావం తెచ్చుకోండి, నన్ను గెలిపించండి, కాపులందరూ ఏకమైన నన్ను గెలిపించండి అని ఎలక్షన్స్ కింద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అసలు కాపుల్ని ఆ వద్దు, కాపులు అవసరం లేదంటూ మాట్లాడుతున్నారు. దాంతో పాటు ఇంకో కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే నిజంగా మీకు అంత ఉండుంటే, కాపులని కాపాడుకోవాలి, కాపులు గెలిచారు అంత ఉండుంటే గనక రంగా గారినే కాపాడుకునే వాళ్ళు కదా, అప్పుడు రంగా గారినే కాపాడుకోలేకపోయి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఈ కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటంటారు మీరు? యాక్చువల్‌గా రంగా గారిది చివరిలో డిస్కస్ చేస్తానండి ఈ పాయింట్ అయిపోయిన తర్వాత. ఓకే. ఆహ్, ఈయన పదే పదే అనటం వల్ల ఈ రోజున చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వంలో దెబ్బలు తిన్నది ఎవరన్నా ఉన్నారు అంటే కనుక కాపులు. కాపులే దెబ్బలు తిన్నారు. ఈ రోజుని జనసేనలో ఉన్నదే ఎవ్వరైనా అవునన్నా కాదన్నా గాని 80% కాపులే. 80%. 20% వాళ్ళకి వాళ్ళ ఇష్టం అది. అటు జనసేనలో ఉండొచ్చు, లేకపోతే టీడీపీలో ఉండొచ్చు, లేకపోతే కనుక వైఎస్ఆర్‌సీపీలో ఉండొచ్చు. ఆ 20% ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క హక్కు ఉంటది. కానీ 100% నేను చెప్తున్నాను. నా ఫేస్‌బుక్ పేజీలో నా సబ్‌స్క్రైబర్స్‌లో దగ్గరగా 80% కాపులే ఉన్నారు. వీళ్ళందరూ జనసేనకే సపోర్ట్ చేస్తున్నారు. జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈయన వద్దనుకున్నాడు అంటే గనక నెక్స్ట్ సమీకరణంలో మారిపోతాయి. అందులో డౌట్ ఏమీ లేదు. అరే! ఈ నాయకుడే వద్దంటున్నారు అంటే, నేను ఒక పోస్ట్ పెడుతుంటే కనుక మిగతా వాళ్ళందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా అన్నా ఇంకో 15 సంవత్సరాలు ఊడిగించేద్దామన్నా. 15 సంవత్సరాలు ఊడిగించేయడానికి మేము రాలేదిక్కడ. కాపుల్ని చేసుకుంటా వచ్చాం. ఒకవేళ మీరు కుదరదు అనుకున్నప్పుడు ఇంకొక ఆల్టర్‌నేట్ చూసుకుంటారు. అందులో మొహమాటం ఏమీ లేదు. ఇంకా రంగా గారి విషయం చూసుకుంటే కనుక, రంగా గారు ఏ రోజు కూడా నాకు కాపుల ఓట్లొద్దు, లేకపోతే వైశ్యాల ఓట్లొద్దు, లేకపోతే గనక బలుగు బలహీన వర్గాల ఓట్లు వద్దు అని చెప్పి ఏ రోజు కుల ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన అక్కడ నిరాహార దీక్ష చేసినప్పుడు డిసెంబర్ నెలలో చేసాడు. డిసెంబర్ 25వ తారీఖున చేసాడు 1988. ఎందుకంటే మేము కాపుల కింద పుట్టినప్పుడు హిస్టరీలు తెలుసుకోకపోతే మహాపాపం మాకు. 1988 డిసెంబర్ 25న చేశారు. డిసెంబర్ 26న చంపేశారు ఆయన్ని. డిసెంబర్ 26న చంపేశారు. కాపులు కాపాడుకోలేదని చెప్తున్నారు. డిసెంబర్ నెల 25 ఆ టైంలో ఎంత శీతాకాలం ఒకసారి మీకు గుర్తుందా? తెల్లవారుజామున 4:55 నిమిషాలకి ఆయన చంపేశారు. 4:55 నిమిషాలకు చంపేశారు. అప్పుడు దాకా ప్రొటెక్షన్‌గా ఉన్నారు. కొన్ని వేల మంది ఆయన ప్రొటెక్షన్‌గా ఉన్నారు. కరెక్ట్‌గా ఆ టైంకి కాలకృత్యాలు తీర్చుకుంటాకి ఎవరైనా మార్నింగ్ అయ్యేటప్పటికి అంతమందికి కాలకృత్యాలు తీర్చుకుంటాకి, స్నానాలు చేయడానికే, ఇలాగ ఎళ్ళిపోతాకి చాలా అందరూ బయటికెళ్ళిపోయారు ఆ టైంకి. ఎందుకంటే 4:55 అంటే తెల్లవారైపోయింది ఇక. ఎందుకంటే అటాక్ చేసేది ఇంచుమించు రాత్రి మట్టులో చేస్తారు ఈ దొంగ ఎదవలు. ఈ దొంగ ఎదవలు, దొంగ పనులు చేసి ఎదవలంతా రాత్రి మట్టులో చేస్తారు పక్కా పథకం ప్రకారం. సో, రాత్రంతా ప్రొటెక్షన్‌గా ఉన్నారు. కాపోతే చాలా బుక్స్ ఉన్నాయి. బుక్స్ కూడా చదవమనండి. హిస్టరీ ఉంది. హిస్టరీ చదవమనండి పవన్ కళ్యాణ్ గారిని చెప్తారు. తెల్లవారుజామున అందరూ బాత్రూమ్‌లకెళ్ళి, స్నానాలు చేయడానికెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది కూరగాయలు ఫ్యామిలీలో గట్టా ఇచ్చుకుంటాకెళ్ళి, అట్లా ఇచ్చుకుంటాకెళ్ళి ఆ టైంలో జనసాంద్రత తగ్గిపోయింది. తగ్గిపోవడంతోటి అక్కడ ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తంతోటి కొంతమంది దుర్మార్గులు అయ్యప్ప స్వామి మాలలు అలాంటి పాపం పనులు ఎవరు చేయరు. టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు రూలింగ్‌లో ఉన్నప్పుడే జరిగిందిది. వేరే గవర్నమెంట్ రూలింగ్‌లో లేనప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ అస్సలు ఒక ఎమ్మెల్యేకి 2+1 ఆర్ 4+1 సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ ఇద్దరు సెక్యూరిటీ ఇచ్చారు ఆ రోజుని. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ఇచ్చి రెండో పాయింట్ వచ్చి ఒక ప్రజా సమస్యలో కూర్చున్నప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ అంతా అక్కడే ఉండాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ఒక వర్గానికి వెళ్తున్నాడు అంటే గనక, ఒక ఏరియాకి వెళ్తున్నాడు అంటే గనక లోకల్ పోలీస్ స్టేషన్ ఫుల్‌గా అలర్ట్ అవుద్ది. అక్కడ సమస్యను బట్టి బయట సెక్యూరిటీని కూడా తీసుకొస్తారు. కానీ అక్కడ ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే కనుక లోకల్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలి. స్పెషల్ కేటగిరీ భద్రత ఇవ్వాలి. ఉన్న 3+1 సెక్యూరిటీని తగ్గించేసారు. ఇద్దరు కానిస్టేబుల్‌ని తీసేసారు లోకల్‌లో. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒకళ్ళని రానివ్వలేదు. ఆ లెక్కన చూసుకుంటే కనుక పక్కా ప్లాన్ ఎంత ప్లాన్ అన్నారంటే గనక మరి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్‌లు ఉన్నారు. మరి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్‌లు ఎందుకు చచ్చిపోలేదండి? రంగా గారు చచ్చిపోయారు. సెక్యూరిటీ గార్డ్‌లు ఎందుకు మరి అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అప్పటికి. అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. చంపేసారు. ఇది కాపులు వదులుకోలేదు ఆయన్ని. తెలివిగా గుంటనక్క పనులు చేసి గుంటనక్క తెలివితేటలతో చంపేసారు ఆయన్ని. ఆయన ఓకే. తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియక మాట్లాడుతున్నాడా? నాకు అర్థం కావట్లేదు. 2,00,000 మేము పుస్తకాలు చదివాడు అనుకుంటామా? తెలియదంటారా? ఆ మాత్రం 2,00,000 పుస్తకాలు చదివాడని చెప్పాడు కదా ఆయన. ఆ మాత్రం తెలియదంటారా పవన్ మరి కళ్యాణ్? మాకదే ఒక్కోసారి అర్థం కాదు అసల. ఈ హ్మ్. కాపులు ఎలా వదిలేసుకున్నారనుకుంటున్నారు? కాపులకి సంబంధం లేదు. అక్కడ ఆ రోజు పట్టా పుస్తకాల గురించి ఆ ఏరియాలో బలుగు బలహీన వర్గాలున్నారు, కమ్మోళ్ళున్నారు, రెడ్లున్నారు, చౌదరులున్నారు, అందరూ ఉన్నారు. కాపులున్నారు. ఆళ్ళందరి గురించి చేత్తన్నాడు. కాపుల గురించి చేత్తలేదాయన. అసలు రంగా గారు ఏ రోజు కాపు వ్యక్తి అని ఎవరు అనుకోరు.
విజయవాడ వెళ్తే కనుక రిక్షా కార్మికుల గురించి కూడా ఆయన ఉద్యమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆయన చరిత్ర తెలుసుకోవాలి. ఆయన చరిత్ర తెలుసుకుంటే మనకి ఇవన్నీ తెలుస్తే మాట. ఇలాంటి వాళ్ళు చులకన చేసేయడం వల్ల మా కాపు జాతి అనేది బాగా లోపు అయిపోతుంది. మాకు కాపు ఓట్లు వద్దు. అలాగే రంగా గారిని వదులుకున్నారు. రంగా గారిని ఎవరు వదులుకున్నారండి? గుంటనక్కల్లాగా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంపించేసేది. చిన్నపిల్లోడికి నోట్లో ఏలెట్టినా కానీ మా కాపుల కుర్రోడు తెలుస్తుంది రంగా గారిని ఎలా చంపేశారని. కానీ మరి మా కాపుల్లో పుట్టినంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలా తెలుస్తుంది? ఈ విషయం మాత్రం క్షమించరన్నమాట. అసలు ఇది ఆ మిస్టేక్ ఎట్లా వచ్చిందంటే కాపులే వదిలేస్తున్నారని చెప్పి అన్నారు. ఆ టైంలో మా నాన్నగారు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తులు ఒక అతను మాకు బాగా తెలుసు హిస్టరీలు. అక్కడ బాగా తెలుసు. ఇప్పుడు కూడా మా తాతలు మా నాన్నలు వీళ్ళందరూ హిస్టరీలు కింద చెప్తారు రంగా గారి గురించి. మరి తెలుసుకోవాలి ఆయన. లేకపోతే కనుక ఆయన పక్కన జనాలు ఉంటారు కదా, ఈ జనాలను బట్టి ఆయన తెలుసుకుంటున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. మరి తెలియని నాలెడ్జ్ ఏమైనా ఇస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు. బహుశా అంటే కులం గురించి మాట్లాడద్దు కానీ బహుశా పవన్ కళ్యాణ్ చుట్టూ కాపులు ఎవరు లేనంటున్నారు, అందరూ వేరే వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు కదా. లేదండి, 80% కాపులే ఉన్నారు. ఉన్నారా? ఓకే, రైట్. తప్ప ఒక్క పేరు చెప్పండి. అంటే ఆయనే కీలకం కదా పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత. నాదెండ్ల మనోహర్ తప్ప ఒక్క అదర్ కాస్ట్ పేరు చెప్పండి నాకు. ఈ మధ్య బాలినేని గారు ఎవరు జాయిన్ అయ్యారు, ఆయన ఎమ్మెల్యే కాదు ఇంకోటి కాదు. ఆయన తప్ప కాపులు తప్ప ఒక్క పేరు చెప్పండి. మొత్తం కాపులే ఉన్నారు. ఆయన అవునన్నా కాదన్నా కానీ కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ గా పడుతున్నాయండి. కానీ సమీకరణం మారొచ్చు.